హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనసులో ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తే నీ మనసులో ఏదో ఉంది అంటాం కదా. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. ఎవరైనా పెద్దవాళ్లతో వాదిస్తూ ఉంటే వాదించొద్దని చెబుతాం కదా. మీ నాన్నతో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ ఫాదర్. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ ఫాదర్. ఎవరైనా అమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే అమ్మ ఇంట్లో ఉంది అని చెబుతాం కదా. మామ్ ఈజ్ ఎట్ హోమ్. మామ్ ఈజ్ ఎట్ హోమ్. అలాగే మా అమ్మ భోజనం వండాలి అని ఇలా చెప్పాలి. మై మదర్ హ్యాస్ టు కుక్ ద ఫుడ్. మై మదర్ హ్యాస్ టు కుక్ ద ఫుడ్. ప్రతిరోజు ఉదయాన్నే చదివే వార్తాపత్రిక కనిపించకపోతే ఎక్కడుందని అడుగుతాం కదా. ఈరోజు వార్తాపత్రిక ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్. వేర్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్. ఎవరైనా మనల్ని అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా లేదా? డిడ్ యూ అండర్స్టాండ్ మీ ఆర్ నాట్? డిడ్ యూ అండర్స్టాండ్ మీ ఆర్ నాట్? మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడే టైం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు వాళ్ళతో మాట్లాడే టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ దెమ్. I don't have time to talk with them. ఎవరైనా తప్పు చేసి తర్వాత పశ్చాత్తాపపడుతూ ఉంటే ఇప్పుడు పశ్చాత్తాపపడే ప్రయోజనం ఏమిటి అంటాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ రిగ్రెటింగ్ నౌ? వాట్స్ ద యూజ్ ఆఫ్ రిగ్రెటింగ్ నౌ? ఎవరైనా మన బాగోగుల గురించి అడిగినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెబుతాం కదా. అడిగినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎప్పుడూ పొందనంతగా ఆనందాన్ని పొందితే నేను ఇంతకు ముందెన్నడూ ఇంత ఆనందాన్ని పొందలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సో మచ్ ఫన్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సో మచ్ ఫన్ బిఫోర్. కొందరు పెద్దవాళ్ళు ఇతరుల పట్ల చాలా దయ చూపిస్తూ ఉంటారు కదా. అతని తాతగారు చాలా దయగలవారు. హిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ కైండ్. హిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ కైండ్. ఎలాంటి ఒప్పందాల మీద సంతకాలు చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఎలాంటి ఒప్పందాలపై సంతకం చేయలేదు. ఐ హ్యావెంట్ సైన్డ్ ఎనీ కాంట్రాక్ట్స్. ఐ హ్యావెంట్ సైన్డ్ ఎనీ కాంట్రాక్ట్స్. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ అందుబాటులో లేకపోతే తర్వాత కలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. కానీ మీ ఫోన్ అందుబాటులో లేదు. But your phone wasn't reachable. But your phone wasn't reachable. కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే ఏదైనా జరగచ్చు అంటాం కదా. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి అక్కడ జనాల ప్రవర్తన వింతగా అనిపిస్తుంది కదా. ఇక్కడ జనాలు విచిత్రంగా ఉన్నారు. People are weird here. People are weird here. ఏదైనా పని పూర్తి చేసిన తర్వాత ఆ పని చేస్తున్నప్పుడు ఏది కష్టంగా అనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఏదీ కష్టం కాలేదు. నథింగ్ వాజ్ డిఫికల్ట్. నథింగ్ వాజ్ డిఫికల్ట్. ఏ రోజైనా మనం తీరిక లేకుండా ఉంటే ఈరోజు మేము చాలా తీరిక లేకుండా ఉన్నాం అంటాం కదా. టుడే వీఆర్ వెరీ బిజీ. టుడే వీఆర్ వెరీ బిజీ. ఎవరైనా మనకి వాట్సాప్లో సందేశం పంపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నాకు సందేశం పంపాడు. హీ సెంట్ మీ ఏ మెసేజ్. హీ సెంట్ మీ ఏ మెసేజ్. ఏదైనా విషయం గురించి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఆమె ఏమనుకుంటుంది? వాట్ డస్ షీ థింక్? వాట్ డస్ షీ థింక్? ఆటలాడుకునేటప్పుడు
ఎవరైనా చెట్టు వెనక దాక్కున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను చెట్టు వెనక దాక్కున్నాడు. హీ వాజ్ హిడెన్ బిహైండ్ ద ట్రీ. హీ వాజ్ హిడెన్ బిహైండ్ ద ట్రీ. బూట్లు పాడైపోతే కొత్త బూట్లు కొనాలి కదా. నేను కొత్త బూట్లు కొనాలి. ఐ నీడ్ టు బై న్యూ షూస్. ఐ నీడ్ టు బై న్యూ షూస్. ఎవరైనా కుట్ర చేస్తున్న విషయాన్ని బయట పెడితే ఆ విషయం చెబుతాం కదా. అతను కుట్రను బయట పెట్టాడు. హీ అనెర్త్డ్ ద కన్స్పైరసీ. హీ అనెర్త్డ్ ద కన్స్పైరసీ. ఎవరైనా సహాయం అడిగినప్పుడు మీరు చేయగలిగింది చెయ్యండి, మిగతాది నేను చూసుకుంటాను అని చెబుతాం కదా. మిగతాది నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. తెలియక తప్పు చేసినప్పుడు క్షమిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను క్షమించాడు. హీ హ్యాస్ ఫర్గివెన్ మీ. హీ హ్యాస్ ఫర్గివెన్ మీ. అవసరమైనప్పుడు మన బట్టలు మనం ఉతుక్కుంటూ ఉంటాం కదా. నేను నా బట్టలు ఉతకాలి. ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్. ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అర్థం కాకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఐ డిడెంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఎవరైనా ఎప్పుడు వస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు ఈ వారం వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ దిస్ వీక్? ఆర్ యూ కమింగ్ దిస్ వీక్? ఎవరైనా ఎలా వెళ్తారో తెలుసుకోవడానికి అతను ఎలా వెళ్తాడు అని అడుగుతాం కదా. హౌ డస్ హీ గో? హౌ డస్ హీ గో? ఏదైనా చేస్తున్నప్పుడు ఏమైనా తేడా వస్తుందేమో తెలుసుకోవడానికి దీనివల్ల ఏమి తేడా వస్తుంది అని అడుగుతాం కదా. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? అలాగే నువ్వు నాకు కథ చెబుతావా అని ఇలా అడగాలి. కెన్ యూ టెల్ మీ ఏ స్టోరీ? కెన్ యూ టెల్ మీ ఏ స్టోరీ? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తే అతను అనారోగ్యంతో ఉన్నాడని నాకు అనుమానం వచ్చింది అంటాం కదా. ఐ హ్యాడ్ అన్ ఇంక్లింగ్ దట్ హీ వాజ్ ఇల్. ఐ హ్యాడ్ అన్ ఇంక్లింగ్ దట్ హీ వాజ్ ఇల్. ఏదైనా మంచి విజయం సాధించినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు కదా. మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. మై మదర్ ఈజ్ వెరీ హ్యాపీ. మై మదర్ ఈజ్ వెరీ హ్యాపీ. ఎవరినైనా వెళ్ళనివ్వద్దని చెప్పినా వెళ్ళిపోతే మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ లెట్ హిమ్ గో? వై డిడ్ యూ లెట్ హిమ్ గో? మన బ్యాగ్ ఎవరికైనా ఇచ్చారని తెలిస్తే ఎవరికిచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. నా బ్యాగ్ ఎవరికిచ్చావు? టు హూమ్ డిడ్ యూ గివ్ మై బ్యాగ్? టు హూమ్ డిడ్ యూ గివ్ మై బ్యాగ్? ఎవరైనా వ్రాస్తున్నప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లుగా స్పష్టంగా వ్రాయమని చెబుతాం కదా. నీకు వీలైనంత స్పష్టంగా వ్రాయి. రైట్ యాజ్ లెజిబ్లీ యాజ్ యూ కెన్. రైట్ యాజ్ లెజిబ్లీ యాజ్ యూ కెన్. ఎవరైనా మన ఇంటికి వస్తుంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె మా ఇంటికి వస్తోంది. షీ ఈజ్ కమింగ్ టు అవర్ హోమ్. షీ ఈజ్ కమింగ్ టు అవర్ హోమ్. ఎవరైనా డ్రైవింగ్ రాదని చెబితే డ్రైవింగ్ నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ డ్రైవింగ్. లెర్న్ డ్రైవింగ్. ఎవరినైనా తదేకంగా చూస్తూ ఉంటే అలా చూడొద్దని చెబుతాం కదా. అతని వైపు తదేకంగా చూడొద్దు. డోంట్ స్టేర్ ఎట్ హిమ్. డోంట్ స్టేర్ ఎట్ హిమ్. ఎవరైనా పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈరోజు పని చేస్తున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ వర్కింగ్ టుడే? ఆర్ యూ వర్కింగ్ టుడే? మనం కారు నడుపుతా అంటే నడపనివ్వకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను కారు నడపనివ్వలేదు. హీ డిడెంట్ లెట్ మీ డ్రైవ్ ద కార్. హీ డిడెంట్ లెట్ మీ డ్రైవ్ ద కార్. ఎవరైనా మనం చెప్పినట్లు చేయకుండా విరుద్ధంగా చేస్తే
నేను చెప్పిన దానికి విరుద్ధంగా చేశాడు అంటాం కదా. హీ డిడ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ సెడ్. హీ డిడ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ సెడ్. ఎవరైనా వాళ్ళ బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటే బాధ్యతల నుండి తప్పించుకోవద్దు అని చెబుతాం కదా. డోంట్ షర్క్ రెస్పాన్సిబిలిటీస్. డోంట్ షర్క్ రెస్పాన్సిబిలిటీస్. కొందరు భయం వేసినప్పుడు వణుకుతారు కదా. అతను వణుకుతున్నాడు. హీ ఈజ్ షివరింగ్. హీ ఈజ్ షివరింగ్. ఏదైనా పని ఉండి ఎవరినైనా కలవాలనుకుంటే వాళ్ళకి ముందుగానే తెలియజేస్తాం కదా. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఐ ఇంటెండ్ టు మీట్ యూ టుడే. ఐ ఇంటెండ్ టు మీట్ యూ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.